శిష్యులు అనే ఈ శీర్షికలో మనం వరుసగా ఒకరిద్దరిని అధ్యయనం చేశాం. ఈరోజు ప్రత్యేకంగా మరో వ్యక్తిని అధ్యయనం చేద్దాం. యోహాన్ని అధ్యయనం చేశాం, ఆంద్రేని అధ్యయనం చేశాం. తిరిగి ఇప్పుడు ఫిలిప్పును అధ్యయనం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43, 44 వచనాలను చదువుకుందాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణ కాపురస్తుడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ కార్యాలు, ఆశ్చర్యాలు అవి మా జ్ఞానానికి అందవు. మీరు చూపించేటువంటి వాత్సల్యత అది మానవుని ఊహకు అందనిది. ఎంతైనా నమ్మదగిన వారైన మీ హస్తాలకే మాట్లాడుతున్న నన్ను, వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ కొన్ని మాటలు మాకు మీరంచి మమ్మల్ని బలపరచండని, మాలో ఉన్న అనేకమైన లోపాలను సవరించండని, మీ జీవం ప్రవహించటం ద్వారా ఏ స్థలాలలో మేము ఇంకా నిర్జీవ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితులన్నింటిలో కూడా జీవం ప్రవహించి మేము ఉజ్జీవించబడే కృపను మాకిమ్మని, మాట్లాడుతున్న నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డ ప్రసాదాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాగేశ్వరరావు గారిని కూడా గుర్తు చేసుకోండి. వారిని బలపరచండి, కనికరం చూపండి. చెల్లి జ్యోతి కుటుంబాన్ని విడిచి మీ వద్దకు వచ్చింది. కుటుంబాన్ని, రక్త సంబంధాలని ఆదరించండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. శిష్యుల యొక్క జాబితా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. అందులో మొదటి 4 తరువాత కనిపించే వ్యక్తి ఫిలిప్పు, అంటే పేతురు, తరువాత ఆంద్రేయ, యోహాను, యాకోబుల తర్వాత కనిపించే వ్యక్తి ఫిలిప్పు. అయితే ఒక ఆశ్చర్యకరమైన మాట మనకు ఈ 43వ వచనంలో కనపడుతుంది. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని. ఇది మనం ఆలోచించవలసిన మాట. ఇంతకు పూర్వం బాప్తిస్మిచ్చి యోహాను వెంబడించిన వారు ప్రభువుని బాప్తిస్మిచ్చి యోహాను చూసి చెప్పగానే లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వారు ప్రభువును వెంబడించారు. వెంబడించిన వారిలో ఒక వ్యక్తి ఆంద్రేయ. ఆయన పేతుర్ని ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. కానీ ఫిలిప్పు యొక్క విషయానికి వస్తే ప్రభువే ఫిలిప్పును కనుగొన్నట్టుగా మనం చూస్తాం. ప్రభువే ఫిలిప్పును కనుక్కున్నట్టు. సంగతి ఏమిటంటే, వ్యక్తికి మధ్య మార్పు చెందిన అనుభవం కానీ, దేవుడు పిలిచిన అనుభవం కానీ, దర్శించిన అనుభవాలు కానీ వేరువేరుగా ఉండొచ్చు. అంత మాత్రం చేత వారు
మనలాగా అటు అనుభవం గుండా వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు మారుమనసు పొందలేదు, ప్రభువు నెరగరు అని అనడం అంత సమంజసం కాదు. కొందరు మార్పు లేకపోయినా మారుమనసు పొందినట్టుగా కనపడేవారు ఉంటారు కాబట్టి మనలో చాలామందికి అలాంటి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం కాదనలేం. ప్రభువుని వెంబడించిన వారు ఉన్నారు, వెంబడించి ప్రభు వద్దకు వేరే వ్యక్తిని తీసుకుని వచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువే ఫిలిప్పుని కనుగొని అనే పదం ప్రభువుకున్న ఆ గొప్ప పట్టింపు. ఆయన ఫిలిప్పును కనుగొని అనే పదం నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినవాడైనా, ఎవరు ఆకలిగొని ఉన్నారో వారు నా వద్దకు రమ్మని పిలిచినవాడైనా, ఎవరి అంతరంగం ఆయన వైపు ఎత్తబడిందో ఎదురు చూస్తుందో అలాంటి వారిని కనుగొని తన వద్దకు పిలిచేవాడు ఆయన. ఇలా ప్రభు చేత మొట్టమొదట పిలువబడినవాడుగా ఫిలిప్పు కనిపిస్తాడు. రకరకాలైన అనుభవాల గుండా, రకరకాలైన పద్ధతులు, మార్గాల గుండా ప్రభు వద్దకు రావడం అనేది సర్వత్రా జరుగుతూనే ఉంటుంది. ఫిలిప్పును నేరుగా ప్రభు పిలిచాడు. ఇక్కడ నేను ముందు సాహసించి ఒక మాట చెప్తాను. మీరు ఆయన వెంట వెళ్ళారు, నన్నైతే ప్రభువే పిలిచాడు అనే మాట. అంటే హెచ్చుతెగ్గులు, వ్యత్యాసాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే అహంకారం పూనేవారికి, గర్విష్ఠులయ్యేవారికి ఇవన్నీ ఆధిక్యతలుగా కనిపిస్తాయి. కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళడం అనేదే గొప్ప ఆధిక్యత అనుకున్నవారు నన్ను ఎలా పిలిచారు, నేను ఎలా వెళ్ళాను, ఇవన్నీ కాదు. ప్రభువు నాకు దొరికాడు అనే దగ్గర ఏ వ్యక్తి అయినా దీనుడవుతాడు తప్ప అహంకారి కాలేడు. చాలాసార్లు గమనిస్తుంటాం, ఒక్కొక్కరిలో కనిపించేటువంటి ఆ అతిశయం, అహంకారం సామాన్యంగా ఉండదు. ఒక్కొక్క వ్యక్తిని వారు పేరు మోసిన వారే కావచ్చు, కానీ వారి యొక్క పద్ధతులు, వారు మాట్లాడే తీరు, వారు వ్యవహరించే తీరు చాలా బాధాకరంగా ఉంటుంది, మనసుకు నొప్పి కలుగుతుంది. అంటే వారు నిజంగా ప్రభుని కనుగొన్నారా? ప్రభు ఎవరో వారికి అర్థమైందా? ప్రభుతో వారు వ్యక్తిగతమైన సహవాసం చేస్తున్నారా అన్నది ఎందుకో తెలియని బాధ, అనుమానం ఏర్పడతాయి. ప్రభుని కలుసుకున్న వ్యక్తి ఎవరైనా ఎదటి వాడిని ప్రేమించకుండా ఉండలేడు. ప్రభువుని తెలుసుకున్నవాడు ఎవరైనా ఆయనలో ఉన్న దీనత్వాన్ని అభ్యాసం చేయకుండా ఉండలేడు. ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగిన వాడు ఎవరైనా సాత్వికాన్ని అలవర్చుకోకుండానూ ఉండలేడు. సాత్వికం పరలోకం నుంచి అనుగ్రహించబడే ఈ వ్యాధి. ఫిలిప్పు నేరుగా ప్రభు చేత పిలువబడ్డాడు. ఇంకొక మాట, అతడు ఏమాత్రం సాకులేమి చెప్పలేదు. ప్రభు పిలవగానే మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. అతని కోసం ప్రభు పదే పదే వెళ్ళి వెతికి తేవలసిన అవసరత కాదు. మొదటిసారి పిలిచాడు, అతడు వెంబడించాడు. ఇది కూడా ఫిలిప్పులో మనకు కనిపించే ఓ గొప్ప సంగతే. ప్రభు చేత పిలువబడ్డాడు, సాకులు చెప్పకుండాను, ఎదురాడకుండాను, సందేహాలను వెలిబుచ్చకుండాను,
మౌనంగా ప్రభువును వెంబడించిన వాడుగా ఫిలిప్పు కనిపిస్తాడు. నాకు ఫిలిప్పులో కనిపించిన శ్రేష్టమైన సంగతి ఏమిటంటే, నాలాంటి ఏమనాలి సందేహి, నిత్య సందేహిని నేను. ప్రతి చిన్న విషయంలో సందేహం వస్తూనే ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఎన్ని సందేహాలు వస్తాయో అవన్నీ ప్రభు పాదాల వద్దనే మళ్ళా జవాబు దొరుకుతాయి. కానీ అలాంటి సందేహం లేని వ్యక్తిగా ఫిలిప్పు కనిపిస్తాడు. ప్రభు మాటకు బేషరతుగా లోబడినవాడు. ప్రభువును అతడు ఎదురాడకుండాను ప్రశ్నించకుండాను వెంబడించినవాడుగా ఫిలిప్పు కనిపించాడు. కనిపించినవాడు ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని తన జీవితంలో తాను కనుగొన్నాడు. ఆంధ్రేయులో ఉన్న ఇతరులను ప్రభు దగ్గరికి తేవాలి అనే ఆలోచన ఫిలిప్పుకి వచ్చింది. ఆంధ్రేయ నేరుగా మెస్సియాను మేము కనుగొన్నాం, అభిషిక్తుడు ఆయన్ని కనుగొన్నాము అని చెప్పాడు. కానీ ఫిలిప్పు యొక్క అవగాహన వేరుగా ఉంది. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అని అతడు నతనయేలును కనుగొని నతనయేలుతో చెప్పాడు. ప్రభు తనను కనుగొంటే ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు. అంటే మరో మాట నేను సాహసించి చెప్పనా, ప్రభు అడుగుజాడల్లో నడిచిన ఓ వ్యక్తి తొలి వ్యక్తిగా నాకు అనిపిస్తాడు. ప్రభు కనుగొన్నాడు, ఫిలిప్పు కనుగొన్నాడు. ఆశ్చర్యం. ఏ సందేహం, ఏ విధమైన ప్రశ్నలు లేకుండా ప్రభువుని వెంబడించినటువంటి ఫిలిప్పు నతనయేలును కనుగొనడం అనే మాట నిజంగానే గొప్ప ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ప్రభువుని కనుగొన్నవాడు, ప్రభు ఎవరో గ్రహింపైనవాడు, ప్రభు ప్రత్యక్షత పొందినవాడు, అతడు ఇతరులను, అవసరతలో ఉన్న వ్యక్తులను, సందేహంలో కొట్టుమిట్టాడుతున్న వారిని కనుగొనేవాడుగా కనిపిస్తాడు. ప్రభు అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తిగా ఫిలిప్పు మనకు కనిపించాడు. అంత మాత్రమే కాదు సుమా, అతడు చెప్పిన మాట ఏమిటంటే, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గురించి వ్రాసిరో అన్నాడు. అంటే మోషే రాశాడు. ఏవేవి రాశాడు? ఆదికాండం రాశాడు, నిర్గమాకాండం రాశాడు, లేవియాకాండం రాశాడు, సంఖ్యాకాండం రాశాడు, ద్వితీయోపదేశకాండం రాశాడు. ఈ 5 కాండాలను మోషే రాసిన మాటలన్నీ ఎవరిని గురించో ఆయన మేము కనుగొన్నాం అన్నాడు అనిపించింది. ఒకసారి మోషే వ్రాసిన గ్రంథాలను జ్ఞాపకం చేసుకుందామా? ఆదికాండంలో దేవుడు ఆదాముతో ఎవరిని గురించి చెప్పాడు? సర్పం యొక్క తల చిత కొడతాడని ఆయన కదా. అంతేకాదు, ఆదికాండంలో ఆయన అబ్రహాముకు ఎవరిని గురించి చెప్పాడు? నీ గర్భాన అని ఆయన. ఇస్సాకుకు, యాకోబుకు బయలుపరుచుకున్నవాడెవరో ఆయన. ఇలా చూస్తూ ముందుకొస్తే
మోషేకు ఏం చెప్పాడు? మోషే ఏం ప్రార్థన చేశాడు? ప్రార్థించిన మోషేకు ప్రభు ఏం మాట్లాడి చెప్పారు? అబ్రహాము యొక్క ఆశ ఆయన్ని చూడాలని కదూ. ఆయన్ని మేము కనుగొన్నాం. హానోకు ఎవరితో నడిచాడో ఆయన్ని మేము కనుగొన్నాం. నోవహుతో ఎవరు మాట్లాడారో ఆయన్ని మేము కనుగొన్నాం. అది మాట. అంటే ఇప్పుడు ఫిలిప్పులో మనకు కనిపిస్తుంది ఏమిటంటే, మేము ఈ మాట అనొచ్చా? అనాది కాలం నుండి వాగ్దానం చేయబడిన వాడిని మేము కనుగొన్నాం అనొచ్చా? ఇంకా కొంచెం ముందుకు వస్తే, మేము హిస్టారికల్ క్రైస్ట్ని కనుక్కున్నాము అనే మాట కూడా అనొచ్చా? చరిత్ర అంతా ఎవరిని గురించి చెప్తుందో ఆయన్ని మేము కనుగొన్నాం. ప్రవచనాలన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో ఆయనని మేము కనుగొన్నాం. అంటే ఫిలిప్పు లేఖన పరిశోధకుడు కాబోలు. మోషే రాసిన గ్రంథాలన్నీ, ప్రవక్తలందరి గ్రంథాలన్నీ ఎరిగినవాడనమాట. నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభు మరణ పునరుద్ధానాలను ఎరిగిన తరువాత నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది అని పోల్చి చూసి ఇవి ఇలా నెరవేరే కదా అని అనుకోవడం వేరు. కానీ ఆయన యవనస్తుడిగా ఉన్నాడు. 30 సంవత్సరాలు ఆయనకి. ఆయనలో చెప్పబడిన వారందరి యొక్క మాటలు ఎలా అనగలిగాడు? అంతే. బయలుపరచబడకపోతే ఎవరికి ఏమీ తెలీదు. బయలుపరచబడితే ఎవరు దాని నుంచి తొలగిపోరు. చాలామంది మేము ఒకప్పుడు ప్రభువును వెంబడించిన వాళ్ళమేనండి అంటారు. అది అబద్ధం. వారు ప్రభువుని వెంబడించలే, క్రైస్తవ ఆచారాలను వెంబడించారు. క్రైస్తవులు భక్తిగా చెప్పిన దాన్ని అనుసరించారేమో కానీ, క్రీస్తుని అనుసరించిన వాడు ఎవరైనా సరే అందులో నుండి తొలగిపోడు. ఈ విషయాలు మన మనసునికి తెచ్చుకోవడం అవసరం. నతనీయులను కనుగొని, నతనీయులు తన మాట మోషే వ్రాసిన గ్రంథాలన్నింటిలో, ప్రవక్తలు రాసిన గ్రంథాలన్నింటిలో ఎవరిని గురించి అయితే వ్రాయబడ్డాయో ఆయన్ని మేము కనుగొన్నాం. అంటే ఇంకొక మాట కూడా సాహసించి చెప్తాను. ద ప్రాఫిటికల్ క్రైస్ట్, ప్రవచింపబడిన క్రీస్తును మేము కనుగొన్నాం. ప్రవచనాలు ఎవరి యందు నెరవేర్చబడపోతున్నాయి ఆయన్ని కనుగొన్నాం. ఇది ఎలా సాధ్యం? ఇంత గొప్ప అవగాహన ఫిలిప్పుకి ఎలా వచ్చింది? ప్రభువే ఇచ్చారేమో. ప్రభుతో కలిసి ఎంతసేపు ఉన్నాడో తెలీదు. ప్రభు వెంట ఎంత దూరం ప్రయాణం చేశాడో తెలీదు. తాను కూడా మిగిలిన అన్న వారితో కలిశాడు. మిగిలిన ఆ వ్యక్తులతో ప్రయాణం చేశాడంతే. కానీ అంటే యోహాను వెళ్ళాడా, కేఫా వెళ్ళాడా అంటే వారు ఇంకా వెళ్ళినట్టు అనిపించదు. కానీ ప్రభు వెంట ప్రయాణమై వెళ్ళింది ఫిలిప్పేనేమో అనిపిస్తుంటుంది నాకు. వారు వెళ్ళి చేపలు పడుతున్నప్పుడు పిలిచాడు ఆయన. అప్పుడు ఆ 4 వచ్చారు. కానీ అంతకు ముందే ప్రభుని
వెంబడించిన వాడుగా ఫిలిప్పు నాకు అనిపించాడు. కనుగొనబడినవాడు, పిలువబడినవాడు, వెంబడించినవాడు, ప్రత్యక్షత పొందినవాడుగా ఫిలిప్పు కనిపిస్తాడు. మరి నేను మోషే అన్న మాట దగ్గర ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నాతో పాటు మీరు ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. ద్వితీయోపదేశకాండం దగ్గరికి వస్తే 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం 16వ వచనంలో మోషే గారు ఇలా అంటాడు, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండుగాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఈ మాట నా వంటి ప్రవక్తను మీ మధ్యన పుట్టించును అనే మాట. మోషేకు ప్రభువుకి ఉన్న పోలిక ఆశ్చర్యం. ఆలోచించండి. మోషే మరణశాసనం, పిల్లల్ని చంపమనే మరణశాసనం వచ్చిన సమయాన పుట్టాడు. ప్రభు పుట్టాక మరణశాసనం వచ్చింది. అధికారం మోషేను చంపాలనుకుంది, అధికారం ప్రభువుని చంపాలనుకుంది. కానీ ఇద్దరూ మరణం నుంచి కాపాడబడిన వారే. అంత మాత్రమే కాదు, మోషే 40 దినాలు, ప్రభు కూడా 40 దినాలు. అంత మాత్రమే కాదు, మోషే తాను అన్యదేశపు స్త్రీని, అంటే అబ్రహాము సంతానమే అయిన ఇస్సాకు యొక్క సంతానం కాదు, తనను చేసుకున్నాడు. ప్రభు కూడా పెండ్లి కుమార్తె సంఘంగా అత్యధిక భాగం సంఘంలో ఉండేది అన్ని జాతి వారమైన మనమే, యోధేతరులే. ఇలా పోల్చి ఆలోచన చేస్తే ఆయన మాట మీరు వినాలి, ఆయనకి కోపం పుట్టించకూడదు, ఈ మాటలన్నీ మోషే ఆనాటి ప్రజలకు చెప్పాడు. ప్రభువును చూసిన తరువాత ఫిలిప్పుకు మోషే చెప్పిన మాటలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. అంతేకాదు, సీనాయి కొండ మీద చూపించిన ఆ ప్రత్యక్ష గుడారం, దాని నమూనా, ఆ మీదట చెప్పబడిన ప్రతి బలి, ఆ బలి యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, అవన్నీ ఎవరిలో నెరవేర్చబడతాయో అది కూడా అర్థమైందా ఏమో తెలీదు, అయి ఉండాలి. మోషే చెప్పిన ప్రవచనాలు నా ప్రియరక్షకునిలో ఖచ్చితంగా నెరవేరుతాయని, అలాంటి వాడే ఈయన అని, ప్రభువు వాగ్దానం చేసిన వాడు ఈయన అనే సత్యం ఫిలిప్పు గ్రహింపు, అది పరలోకపు ప్రత్యక్షతే. అంత మాత్రమే కాదు కానీ, ప్రవక్తలు అన్నప్పుడు ప్రవక్తలలో అతి శ్రేష్ఠులైన వారు కొద్దిమందిని, ఒకరిద్దరిని మనం చూస్తే మంచిదేమో అనిపిస్తుంది. అందులో యెషయా గ్రంథం
అంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇదే మాట మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23 వచనాలలో మనకు స్పష్టంగా కనపడుతుంది కదా. అవునా? ఆయన ఎవరు అన్న దగ్గర యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించునని, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఆయన కార్యాలను చెప్తూ కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, దాన్ని వినని దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇలాంటి మాట. ఆయన ఒక సామ్రాజ్య స్థాపన కోసం వచ్చాడనే సత్యం, కన్యకకు జన్మించాడు అనే సత్యం యెషయా ద్వారా నెరవేర్చబడింది. ఫిలిప్పు లేఖనాల జ్ఞాపకాలు, ఫిలిప్పు ప్రవచనాల ప్రతిధ్వని, ఫిలిప్పు ప్రవచనం యొక్క నెరవేర్పును ప్రభువులో ముందుగానే చూడగలిగిన గొప్ప ప్రత్యక్షత గల వ్యక్తిగా కనిపిస్తాడు. ప్రత్యక్షతే, కానీ అంత మాత్రం చేత సంపూర్ణుడో పరిపూర్ణుడో అనుకోవడానికి వీలు కాదు, వల్లపడదు. ఆయన జననాన్ని గురించిన సత్యం, ఆయన తోడుండే దేవుడు అనే సత్యం, ఇది ఎంత గొప్ప ఆదరణ. చాలా మార్లు ఒంటరితనం మనిషిని బాధపెడుతుంది. మాట్లాడేవారుండరు, ఆదరించేవారుండరు, ఓదార్చేవారు ఉండరు. కానీ నీతో నాతో ఎల్లప్పుడూ తోడుండేవాడు, మన అవసరతలన్నీ ఎరిగినవాడు, మనల్ని ఆదరించగలిగినవాడు, బలపరచగలిగినవాడు, హెచ్చరించేవాడు, ప్రోత్సహించేవాడు, గద్దించేవాడు, తోడుండి నేనున్నాను భయపడవద్దనేవాడు ఆయన. అలాంటి ప్రభువుని మేము కనుగొన్నాం అని చెప్పడం ఒక్క మాటలో నతనయేలుతో పలికాడు ఆయన. ధర్మశాస్త్రము, మోషే, ప్రవక్తులు వ్రాసిన వాటన్నింటిలో ఉన్న వ్యక్తిని మేము కనుగోగలిగాము అనే మాట లేఖనాల యొక్క నెరవేర్పుని ప్రభువులో చూడగలిగిన ఫిలిప్పు నాకు కనిపించాడు. ఇంకా చాలా విషయాలు యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయం కర్పించును, అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినిపించుడు, వినబడనివ్వడు, నలిగిన రెర్రును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును అంటూ, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగెలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును.
ఆయనను పిలిచిన ప్రభువులో ఓ దేవుణ్ణి చూసినటువంటి ఫిలిప్పు అదే ప్రభువులో లేఖనం చెప్పిన ఒక సేవకుణ్ణి కూడా చూడగలగడం చిన్న సంగతేం కాదు. అది చక్కటి నెరవేర్పు కూడాను. ఒకసారి మీరు చూడండి, మత్తయి సువార్తలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు తానే ఆ వచనాలను ఎత్తి చెప్పడం. 17వ వచనం నుంచి 12వ అధ్యాయం 17 నుంచి. అంతేకాదు, ఆయన ఇంకా ఇలా అంటారు, నేను పరిచారము చేయుటకే వచ్చి తిని గాని పరిచారము చేయించుకొనుటకు రాలేదు అనే పదం. ఇది నిజంగా ఆశ్చర్యం. మన జ్ఞానానికి మించినటువంటి సంగతి దేవుని యొక్క ప్రత్యక్షత. ఫిలిప్పు కేవలం ప్రభువును వెంబడిస్తూ కనిపించాడే గాని అతనికి అందినటువంటి దైవికమైన జ్ఞానం, అతని అంతరంగంలో ఎప్పటి నుండో నెరవేర్చబడవలసిన లేఖనాలు స్పష్టంగా కదలాడుతూ ఉండగా వాటన్నిటి నిజరూపాన్ని నేను చూశాను అని నతనేలుతో తను చెప్పడం. ఆలోచించండి ఒకసారి. 7వ అధ్యాయంలో మనం చూస్తాం, 11లో మనం చూస్తాం, 42లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ అధ్యాయం యెషయా గ్రంథంలో 10వ వచనంలో, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఈ మాట ఎంతగా అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఫిలిప్పు ప్రభు దగ్గర విచారణ చేశాడు. విచారణ చేసినవాడు ఆయనిచ్చిన అంతరంగ విశ్రాంతిని పొందాడు. ఆయనను ఒక విశ్రమ స్థలంగా, విచారించి తెలుసుకున్నవానిగాను విశ్రమ స్థలంగాను ఫిలిప్పు కనుగొన్నాడు అనిపించింది. క్షణం ఆలోచించండి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనలో కనిపించే వ్యక్తిత్వం, ఆయన ద్వారా మన అంతరంగానికి లభించిన ఆధిక్యతలు, వీటన్నిటినీ ఎలా మర్చిపోతాం, ఎలా కాదంటాం? ఒకసారి వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆదరణ, ధైర్యం, ప్రోత్సాహం ఇవన్నీ లభిస్తాయి. మిగిలిన విషయాలు వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఫిలిప్పు నీ చేత పిలువబడిన, నీ చేత కనుగొనబడి పిలువబడిన మొదటి శిష్యునిగా కనిపిస్తున్నాడు. అతని కలిగిన లేఖన ప్రత్యక్షతలో నుండి కొన్ని మాటలు మేము ధ్యానించడానికి, అధ్యయనం చేయడానికి మీరు చూపించిన కృప కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, వీటిని కొనసాగించుకోవడానికి మీరే సాయపడమని మమ్మల్ని మేంగా దయగల మీ చేతులకు అప్పగించుకుంటూ బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.